చేస్తాం. ఓకే ఓకే. సో దీని గురించి మనం పెద్దగా కంగారు పడిపోయి ఎంత ఖర్చు పెట్టేయాలి ఏం చేసేయాలి అని చెప్పి అవసరం లేదు. అంటే మీరు చెప్పింది చాలా ఈజీ. అసలు లైఫ్ ఎప్పుడు వైద్యం అనేది చాలా ఈజీగానే ఉంది. అదే వెంటనే అంటే వెంటనే ఏంటంటే ఆయుర్వేదిక్ లోని టాబ్లెట్లు కాకుండా న్యాచురల్ గా ఎట్లా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలన్న సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది మనం అంతే. ప్రాపర్గా సింపుల్గా ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ లైఫ్ స్టైల్ తీసుకుంటే సరిపోతుంది. మనం మార్నింగ్ 5 to 7 మధ్యలో వాళ్ళకి ప్రాపర్గా చెంబట్టుకొని బయటికి వెళ్ళిపోయే లైఫ్ స్టైల్ ఉంది. అంటే అది లంగ్స్ టైం అనమాట, లార్జ్ ఇంటెస్టైన్ టైమింగ్ అనమాట 5 to 7. ఆ టైంలో న్యాచురల్గా మోషన్ రావాలి. వచ్చిన వాళ్ళకు వచ్చినప్పుడే రెడీ అవుతారు. 7 to 9 లోపల తినేస్తారు మంచిగా పల్లెటూర్లలో. 7 to 9 లోపల మంచిగా తింటారు. సాలిడ్గా తింటారు పల్లెటూరులో. 7 to 9 లోపలనే తినేస్తారు. 9 తర్వాత పనికి వెళ్ళిపోతాడు. 2 గంటలు నాన్ స్టాప్గా చెమటొచ్చి కష్టపడతాడు. 2 గంటలు. అది ఏ టైం 2 hours అంటే 9 to 11 వరకు. 11:30 తర్వాత మళ్ళీ ఒకసారి రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒక 2 hours పని చేసుకొని లంచ్ చేస్తాడు. ఇలాంటి లైఫ్ స్టైల్ మనకు లేదు. 9:30కి లేసామా, అప్పుడు వాష్రూమ్కి వెళ్ళామా, 11 o'clock మనం డ్యూటీకి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ ఉంటుంది. అసలు ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా అవగాహన లేకుండా తినడం వల్లనే చాలా డిసీజెస్కి రూట్ కాస్ అనమాట. కాబట్టి చాలా నాడీ వైద్యంలో ఇవన్నీ కూడా నేను చూసి అడ్వైస్ చేయాలి. నేను అక్యుపెంచర్ కూడా అడ్వైస్ చేస్తాను. న్యాచురల్ సైన్స్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం తినాలని కూడా అడ్వైస్ చేస్తాను. ప్లస్ క్రానిక్ డిసీజ్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాను అనమాట. అంతే తప్ప ప్రతి పేషెంట్కి మెడిసిన్స్ ఇవ్వడం కాదు. వాళ్ళ రూట్ అంటేనే మనం మెడిసిన్స్కి వెళ్తాం. లేదంటే కొన్ని అక్యుపెంచర్ ద్వారానే కొన్ని తగ్గిపోతాయి. కొన్ని ఈ టైమింగ్ని సెట్ చేసుకోండి, ఇది తినండి ఇది తినకూడదు అంటే సరిపోతుంది. అలా కొంతమందికి కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపిస్తాను నేను, సరిపోతుంది. దాంతో సెట్ అయిపోతారు. కానీ ప్రాపర్గా ఇది ఫాలో చేసినప్పుడు దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉండే ఈ సిటీ కల్చర్లో అవన్నీ కింద మిన్ అవ్వడం వల్లనే డిసీజెస్, హాస్పిటల్స్, స్కానింగ్స్, ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. కానీ వెన్ కంపేర్ టు హాస్పిటల్స్ ఇది అంటే మనీ వైజ్గా ఎలా ఉంటుంది సార్? అంటే ఆయుర్వేదిక్ అనగానే చాలా మంది డబ్బులు ఎక్కువ తీసుకుంటారేమో అని ఒక అపోహ కూడా ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేనికైనా సరే అని చెప్పి, దానివల్ల కూడా రాకపోవచ్చు. అలా కాదండి. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఒక ఎంఆర్ఐకి 10,000 ఉందండి. ఒక ఎంఆర్ఐ జస్ట్ ఒక బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్లో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తాను నేను. ఎంఆర్ఐ ఫైల్ పట్టుకొని వస్తారు నా దగ్గరకు వచ్చేటప్పుడు. ఒక సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఎంఆర్ఐ పట్టుకొని వస్తారు. అన్ని హాస్పిటల్స్ అన్నీ తిరిగేసి డాక్టర్స్ చెప్పారంటే ఆ సర్జరీ చేయమని చెప్పేశారు. మాకు మళ్ళీ సర్జరీకి భయపడి మీ దగ్గరికి వచ్చాము, ఎవరు మా కూలికి చెప్తే వచ్చామని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకి చూసి జస్ట్ నాడి చూసేసుకొని రూట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ఎక్స్రేస్ ఏమి చూడకుండానే ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. 10,000 పెట్టి అన్నీ తిరిగేసి వచ్చి ఉంటారు. మన ఆయుర్వేదాలు ఎలా ఉంటుందంటే ఒక చెట్టు నేనైతే స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని రూట్ నుంచి తీసుకురావాలి. కొన్ని రూట్స్ కావాలి, కొన్ని మెటల్స్ కావాలి, అన్నీ ఉంటాయి. రా మెటీరియల్ తీసుకొని వచ్చి దాన్ని ఒక ప్రిపరేషన్ చేసి నూరి దాన్ని గుళికలు కట్టి ఇవ్వాలి అంటే ఈ కెన్ మెయిన్ అంటే ప్రాపర్గా ఒక వర్క్ కావాలి. ఫిజికల్ వర్క్తో చేయాల్సింది. ఏదో బయటికి వెళ్ళేసి కంపెనీలో మెడికల్ షాప్లో తెచ్చి ఇవ్వడం కాదు. ప్రాపర్గా మేము సొంతంగా తయారు చేసి ఇవ్వడంలో ఎఫర్ట్ ఉంటుంది, దాని స్ట్రెస్ ఉంటుంది, బయట తిరిగి తీసుకురావాల్సి ఉంటాయి. దానికి ఎంత విలువ కడతారనేది నాకు తెలియదు. కానీ కొన్ని ప్లేసెస్ నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్లో అయితే అసలు చాలా పెద్ద పెద్ద హిల్ స్టేషన్లో వెళ్ళేసి చిన్న మొక్కలు అయితే కూడా పెద్ద పెద్ద హిల్ స్టేషన్లో వెళ్ళి నేను ప్రాపర్గా వెళ్ళి తీసుకొస్తాను. అలాంటి రేర్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఛార్జ్ దేనికి చేయాలనేది అర్థం కాదు. ఒక్కొక్కసారి నేను తిరిగిన దానికి ఛార్జ్ చేయాలా, ఇక్కడ వర్క్ వదిలేసుకొని నేను క్లినిక్ వదిలేసుకొని నేనే వెళ్ళాలి, కొంతమందిని మనుషులు పెట్టి తెప్పిస్తాను. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఛార్జెస్ అక్కడక్కడ చేస్తారు అన్నీ. అంతేకాని ఒక ఎక్స్రేకి 10,000 పెట్టినప్పుడు ఒక 1,000 రూపాయలు ఒక మామూలు ఒక 1 month మెడిసిన్స్కి పెట్టడం అనేది చాలా తక్కువ ఛార్జ్తో కూడుకున్నది. ఇక్కడ ఏ ఆయుర్వేద డాక్టర్ కూడా మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి రిపోర్ట్స్ చూడరు. ఏ హోమియోపతి డాక్టర్ కూడా రిపోర్ట్స్ చూడరు. ఎలాంటి నేచర్ క్యూర్కి వెళ్తే కూడా రిపోర్ట్స్ చూడరు. ఈ కొత్తగా రిపోర్ట్ కల్చర్ అంతా వచ్చేదంతా కూడా మోడర్న్ యుగంలో ఉంది. మన ఓల్డ్ సిస్టంలో లేదు. కాబట్టి మనం ఓల్డ్ పద్ధతిలోనే చేస్తున్నాం. మేము శ్రమకు తగ్గ డబ్బులే తీసుకుంటామే తప్ప పెద్దగా ఛార్జెస్ ఏం చేయమన్నమాట. ఓకే రైట్ సార్. అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నిజంగా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ఆయుర్వేదిక్ అనగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు మనీ పరంగా వీళ్ళు చేసే మెడిసిన్ వల్ల అంటే ఇంగ్లీష్ మందుల వల్ల మనకి
ఇట్లా చిటికేస్తే మనకి రిజల్ట్ వచ్చేయాలి కాబట్టి ఎక్కువ దీనికి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆయుర్వేదిక్ అయితే కొంచెం టైం పడుతుంది. రూట్ కాజ్ మీద అవగాహన ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. రూట్ కాజ్ మీద అవగాహన లేక ఇన్స్టెంట్గా తగ్గాలి, మాకు పని చేసుకోవాలి మేము, ఇలాంటి అపోహ వల్లనే దీని మీద అవగాహన లేక అటు ఇటు జనాలు తిరుగుతున్నారు తప్ప మన రూట్స్ మర్చిపోకూడదు. మన వేల సంవత్సరాల కింద ఉన్న రూట్స్, పెద్ద పెద్ద మా ఋషులు యోగులు చేసిన వైద్యం ఇది. ఇప్పుడుండే టెక్నాలజీని దాన్ని ఎప్పటికీ బీట్ చేయలేరు. అలాంటి సిస్టమ్ కన్నా ఇంకా మన ప్రాపర్గా మన భారతదేశంలో వచ్చింది అంటే ఈ కెన్ మంచి ఫ్యూచర్ ఉంటుంది భారతదేశంలో. ఈ అంటే ఎలాంటి డిసీజ్నైనా చాలా ఈజీగా క్యూర్ చేసే పద్ధతి మన దగ్గర ఉంది. కాబట్టి అలాంటివి ఫాలో చేసేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం అనేది గుడ్ ఆపర్చునిటీ అనుకోవాలి. రైట్, జనాలకు కూడా ఇప్పుడు అవగాహన రావాలి. ఏదైనా సరే థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు ఏదైతే మీరు నాకు కొంచెం చెప్పారో మంచి స్వీట్ తినండి, ఫాలో అవుతాను నేను కూడా. అండ్ ఎవరికైతే పులుపు ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి పులుపు, కారం, స్వీట్నెస్. సో వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపోజిట్ కి అట్రాక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.